హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు ఒక బిర్యానీ చూపించాలనుకుంటున్నానండి. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయితే. ఇది పన్నీర్ బిర్యానీ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకి వెజిటేబుల్స్ లేనప్పుడు రైస్ ఐటెం కింద కర్రీ లేకుండా కూడా చేసుకుని అప్పటికప్పుడు చేసుకుని చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం సింపుల్గా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైసే, మన ఇంట్లో రైస్ వాడుకునే రైస్ అండి. రైస్కి పన్నీర్ వచ్చేసి మీకు 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. అది చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో గరం మసాలా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర, ధనియాల పొడి 1 స్పూను కలిపింది. స్పైసెస్కి వచ్చేసరికి మీకు అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులండి. ఒక కప్పు రైస్కి ఇవి. మీకు ఉల్లిపాయలు ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసింది, టమాటా ఒకటి కట్ చేసింది పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి చీల్చినవి, కారం, పసుపు కొద్దిగా తీసుకున్నానండి నేను. ఉప్పు తగినంత. మీకు ముందుగా అయితే రైస్ చూపించాను కదండి, ఆ కప్పు రైస్ని 2 సార్లు కడిగి కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నానండి నేను. ప్రాసెస్ చూద్దాం, ఈజీగా అయిపోతుందండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి దలసర గిన్నె ఒకటి అయితే పెట్టుకోవాలండి స్టవ్ మీద. దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగా వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసి కొంచెం లైట్ కలర్లో వేయించుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ అయితే రానవసరం లేదు. మీకు మరీ బ్రౌన్ కలర్లో వేయించేసిన అది కొంచెం పన్నీర్ పీస్ కొంచెం టైట్ అవుతుందండి, బిర్యానీలో గట్టిగా అనిపిస్తుంది. కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు. చూపించిన విధంగా నెయ్యి అయినా నూనె అయినా కూడా వేసుకోవచ్చండి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ముందుగా చూపించిన స్పైసెస్ కూడా వేసి కొంచెం వేయించిన తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి ఫ్రై చేసి కొంచెం టమాటా మెత్తగా అయ్యి మగ్గేంత వరకు ఒకసారి మూత పెట్టుకోవాలండి. 1 నిమిషం 2 నిమిషాలు చూసిన తర్వాత మళ్ళీ మూత తీసి టమాటా మగ్గింది అనిపించిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే వేసుకోవాలండి దాంట్లో కట్ చేసినవి. అవి కూడా ఒకసారి ఫ్రై చేసి మనం ముందుగా చూపించిన మసాలా పౌడర్లు ఉన్నాయి కదండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని ఒకసారి ఫ్రై చేసి ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదండి నేను, ఆ కప్పుకి 2 కప్పులు అయితే వాటర్ వేస్తున్నానండి. అవి ఫ్రై చేసిన తర్వాత వేసుకుని నీళ్లు మరిగేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవాలండి. వాటర్లో ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటే రైస్కి పట్టేలాగా ఉంటుంది. మనం చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. చూసారు కదండి, సరిపోయింది వాటర్లో నాకైతే ఉప్పు. ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్లు వార్చేసుకుని దీంట్లో వేసేసుకుని ఒకసారి పైకి కిందకే కదుపుకునండి మూత పెట్టుకోవాలి. చూపించిన విధంగా మూత పెట్టుకుని సిమ్లోనే అయితే కుక్ చేసుకోవాలండి. దీన్ని కొంచెం వాటర్ ఇంకిపోతుంది అనిపించిన తర్వాత ఒకసారి మళ్ళీ రైస్ అంతా కదుపుకుని పైకి కిందకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలండి. ఇవి కూడా ఒకసారి పైకి కిందకి కలుపుకొని మొత్తం వీటిని దమ్ము వేయడానికి అయితే రెడీగా ఉందండి. అలా లైట్గా వాటర్ ఉన్నప్పుడే మనం దమ్ వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే మీకు బిర్యానీ అనేసరికి కొంచెం దలసరగా ఉన్న బౌలే తీసుకోవాలి, పెద్ద గిన్నె తీసుకోవాలండి, దలసరగా ఉండేది. బిర్యానీ అడుగు పట్టకుండా ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. దానిపైన వేసి మీకు అరిటాకు కానీ ఇస్తరాకు కానీ ఉంటే దానిపైన పెట్టి సరైన బరువు పెట్టుకుని దానిపైన కొంచెం వాటర్ చిలకరించుకోవాలండి. అది ఆకు డ్రై అవ్వకుండా ఉండటం కోసం మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు అయితే కుక్ చేయాలండి లో ఫ్లేమ్లో బాగా. నేనైతే 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. బాగా అయితే కుక్ అయిందండి రైసు. చూపించిన విధంగా అలా పైకి తీస్తూ ఉంటే మీకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. రైసు చాలా ఈజీగా చేసుకోవచ్చండి బిర్యానీ అయితే. అప్పటికప్పుడు మన ఇంట్లో పిల్లలకైనా మనకి ఎప్పుడైనా కర్రీస్ ఏమి లేకపోయినా ఈజీగా అయితే చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మా పన్నీర్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.